సైడ్ చాలా లౌడ్ ఉన్నది నాయిస్, మెంటల్ ఉన్నది ఇక్కడ సౌండ్. అయితే లాబ్స్టర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ మేము సౌత్ గోవా 5 days ట్రిప్ ముగించుకుని ఇక్కడ నార్త్ గోవాకి వచ్చాము. వి చెక్డ్ ఇన్ టు ద హోటల్ ఇండి స్టేస్. రూమ్ ఇలా ఉంది చూడండి. ఇక్కడ హ్యాంగర్స్, మా లగేజ్, మంచిగా కింగ్ సైజ్ బెడ్ లాగా ఉన్నది. ఇంటీరియర్స్, ఏసీ, మళ్ళీ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. నైస్ డెకరేటెడ్, నైస్, వెరీ క్లీన్ అండ్ నీట్. Superb. I think we get a hot and cold shower included. And బాల్కనీకి వచ్చి చూపిస్తాను ఎట్లుందో వ్యూ. పెద్ద చెట్టు ఉన్నది, మర్రి చెట్టు లాగా. రాత్రిపూట ఊరలు మరి లెక్క భయం వేస్తుందేమో. కొబ్బరి చెట్లు, మంచిగా గ్రీన్ గ్రాస్. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. అక్కడ నుంచి సో అటు సైడు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కూర్చోడానికి ఇక్కడ టేబుల్, ఇంకా 2 chairs, మంచిగా సెట్ ఉన్నది. కింద పోయినప్పుడు ఐ విల్ షో యూ గైస్ ద స్విమ్మింగ్ పూల్ విచ్ లుక్స్ వెరీ కూల్ I would say. And we also are getting breakfast included morning. And how much does this cost? The cost వచ్చేసి around 4,134 rupees including tax. హిందీ స్టే మేమున్న హోటల్ ఇట్లా ఉంది. పూల్ చూపిస్తాం మీకు. పూల్లో పోయి కొంచెం మునుగుదాం మనం కూడా. అందరు ఫారెన్ వాళ్ళే ఉన్నారు. ఎట్లా మునుగుతామో ఎట్లా, ప్లేస్ ఇస్తలేరు, అక్కడనే కూర్చొని ఉన్నారు అప్పటి నుంచి. ఇట్లున్నది పూల్. ఇండి స్టే, నార్త్ గోవా, క్యాండిలిన్స్ ఇంక్వేరియంకి మధ్యలో ఉన్నది. బిల్డింగ్ అయితే పాతగా ఉన్నది కానీ పూల్ అయితే సూపర్ ఉన్నది మధ్యలో. ఓ ఇక్కడ చూడండి, కలంగుట్ బీచ్కి వచ్చినాం. క్రౌడ్ ఎట్లున్నది చూడండి, క్రేజీ ఉన్నది. మొత్తం ఇండియా అంతా ఈయనే ఉన్నట్టున్నది. Day 6 నార్త్ గోవా. సో లాస్ట్ నార్త్ గోవా టచ్అప్ చేద్దాం అనుకున్నాం. నిన్నటి వరకు ఏమో సౌత్ గోవాలో ఉండే, ఇవాళనే చెక్అవుట్ చేసి నార్త్ గోవాకి వచ్చినాం. క్రౌడ్ చూడండి గాయస్. నార్త్ గోవా యాజ్ ఆఫ్ February 2024. Wow, almost sunset finished now. There's some kind of clouds, orange color over there. See, you can see the just setting in, just about to get dark. Chudandi guys, vibe chudandi here as of February. Kalangut beach. నిన్నటి వరకేమో మొత్తం సైలెంట్గా, ఇట్ వాజ్ వెరీ సైలెంట్, పీస్ఫుల్ ఉండే అట్ సౌత్ గోవా. అండ్ హియర్ వి ఆర్ లైక్ సమ్ కార్నివల్ గోయింగ్ ఆన్.
సైడ్ చూడండి రెస్టారెంట్ కొన్ని షాక్స్ ఉన్నాయి కలర్ఫుల్గా. రైట్ సైడ్ చాలా లౌడ్గా ఉన్నది నాయిస్. ఇక గోవాకి వస్తే మాత్రం ఒకసారి టచ్ అప్ చేయాల్సిందే కదా నార్త్ గోవా అయితే. మెంటల్ ఉన్నది ఇక్కడ సౌండ్ అయితే. ఇయర్ డ్రమ్స్ జద్దరు ఇల్లుతున్నాయి ఇక్కడ అటు సైడ్. సో కొంచెం దూరంగా రావడానికి చూస్తున్నాం ఇటు సైడు. లాబ్స్టర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి ఇట్లున్నది. కుక్ చేసే ముందు ఇట్లా చూపిస్తారు. మీకు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు తెచ్చి చూపిస్తారు. ఫ్రెష్ అంట. అరౌండ్ 2200 అని చెప్తున్నారు మాకైతే. చూద్దాం, చాలా కాస్ట్లీ ఉన్నది, మళ్ళా చెప్తాను నేను. అండ్ వీఆర్ అట్ మరీనా షాక్. సో ఇక్కడ మనకి వచ్చేసి వి ఆర్డర్డ్ లాబ్స్టర్. ఎంత అంటున్నారు అంటే 2300 అంటున్నారు. కొంచెం బార్గెన్ చేసామంటే అస్సలు తగ్గుతలేదు, చాలా కాస్ట్లీ అంటున్నారు. ఎక్కడ పోయినా అంతే ఉంటుందని వి ఆర్డర్. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ వీ వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై. ఐ లవ్ ద టేస్ట్. సో ఇట్లున్నది లాబ్స్టర్. టేక్ అ లుక్. సో రైస్ ఇయర్ యాక్చువల్లీ, కానీ మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసాము. సో దే పుట్ రైస్ ఫర్ 2200. ఇక్కడ మిడిల్లో చీజ్ గార్లిక్ రైట్ అండ్ సాలాడ్ వచ్చేసి ఇక్కడ అటు సైడ్ సాలాడ్. హియర్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లాబ్స్టర్, ఫ్రెష్లీ కుక్ లాబ్స్టర్. దీని టెంటికల్స్ చూడండి ఎంత లాంగ్ ఉన్నాయి చూడండి, భయంకరంగా ఉన్నది. సో if you wanna try guys lobster when you come to Goa, North Goa, definitely you can give it a try. టేస్ట్ మంచిగా ఉంటుంది. they'll cook it in మసాలా స్టైల్, మిడిల్లో మసాలా వేసి ఇట్లా. కానీ ఏంటంటే కాస్ట్లీ. ఇట్స్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. Like, share and subscribe guys for more content like this. కళ్ళు చూడండి దీనికి ఎట్లున్నాయి. సీ ది ఐస్, లాబ్స్టర్ ఐస్, టెంటికల్స్. హాయ్ గాయ్స్. సో ఇంకా కలంగూట్ బీచ్ దగ్గర ఉన్నాం నైట్. చూడండి రష్యన్స్ ఏం ఎంజాయ్ చేస్తారు ఆడ. మస్తు ఎంజాయ్ చేస్తారు రష్యన్స్ డాన్స్. ఏది రష్యన్స్ మస్తు ఎంజాయ్ చేస్తారు. బా సూపర్, దే ఎంజాయింగ్ రష్యన్స్. బా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎక్కినట్టుంది, మస్తు మస్తు డాన్స్ చేస్తారు రష్యన్ సైడ్ అయితే. మంచిదే బాయ్, క్రేజీ ఉన్నది బాయ్. ఫస్ట్ టైం చూస్తా రష్యన్స్ మంచిగా ఓపెన్గా దిల్దార్ డాన్స్ చేస్తారు. మొత్తం రష్యన్ ప్లేలిస్టే ప్లే చేస్తారు ఇక్కడ. మమ్మల్ని అయితే ఇంటలేరు అంటే చెప్పిన ప్లే చేయరేమైనా.